సాయంత్రం 6 గంటలకు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ యూసుఫ్గూడ మైదానంలో జరగనున్న ఈవెంట్ కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తన ఆర్మీకి ఏమేం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. సుకుమార్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఈ ఈవెంట్ కు వస్తారా లేదా అంటూ చర్చ జరుగుతోంది. ఇక యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగనున్న ఈ ఈవెంట్ పై సైబరాబాద్ ఏసీపీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. డిసెంబర్ 5న వరల్డ్ వైజ్ గా రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 12,500 థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ఈవెంట్స్ మొత్తం కూడా పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో పోలీస్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ కాబోతుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈవెంట్ అంటేనే భారీ స్థాయిలో ఫ్యాన్స్ వస్తుంటారు. మరి ఇప్పుడు ఈ యొక్క ఫ్యాన్స్ని కంట్రోల్ చేస్తూ ఈవెంట్ని సక్రమంగా చేయడానికి కూడా హైదరాబాద్ పోలీసులు మన దగ్గర మొత్తం కూడా ఉన్నారు. ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ముందుగా చెప్పండి, ఈ పుష్ప ఈవెంట్కి ఎంతమంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? వారికి ఎలాంటి ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి? వాళ్ళు మాకు ఇచ్చిన అఫీషియల్ లెక్కలు ఒక 8,000 దాకా అని చెప్పారు. మేము ప్రత్యేకంగా మెయిన్ ట్రాఫిక్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరు పాసులు లేకుండా రావద్దు. ఇక్కడికి వస్తే అనవసరంగా ఇక్కడ స్టాంపేడ్ అవుతుంది, యూత్ పిల్లలు వస్తారు. గతంలో కూడా సంఘటనలు జరిగింది కాబట్టి మీ అందరికీ మేము మా పోలీస్ శాఖ తరఫున మా పై ఆఫీసర్స్ మా సిపి గారి ఆదేశాల మేరకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోడ్లు కూడా విజయభాస్కర్ రెడ్డి రోడ్ కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉన్న రోడ్డు ఏదైతుందో ఇందిరానగర్ గడ్డ నుంచి యూసుఫ్గూడ బస్తీ వరకు ఆ రోడ్డుని వాడకుండా ఉండడం మంచిది. ఈరోజు 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. దాని బదులు ప్రత్యామ్నాయంగా మనం కొన్ని సూచనలు చేసినాం. వాళ్ళు ఇందిరానగర్ గడ్డ నుంచి శ్రీనగర్ కాలనీ నుంచి వయా అట్లా వెళ్ళమని సూచించడం. అదేవిధంగా అమీర్పేట నుంచి మైత్రివనం నుంచి వచ్చే వాళ్ళు కూడా మన యూసుఫ్గూడ బస్తీ నుంచి శ్రీనగర్ కాలనీ రోడ్డు ఉంటుంది, దాన్ని వాడుకోమని చెప్తున్నాం. అదేవిధంగా బోరబండకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర యూటర్న్ తీసుకొని వాళ్ళు టువర్డ్స్ వయా శ్రీ కృష్ణకాంత్ పార్క్ ద్వారా బోరబండలని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇక్కడే అలా వైకుంఠపురం, ఆ తర్వాత పుష్ప 1 పార్టీకి సంబంధించి కూడా ఈవెంట్ జరగడం జరిగింది. గతంలో ఫ్యాన్స్ ఎక్కువ రావడంతో బయట రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. అంటే పాసులు లేని వాళ్ళందరూ కూడా బయట ఉండే పరిస్థితి ఉంది కదా. మరి ఈసారి కూడా అలా వచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ నిండిపోయిందంటే పాసులు లేని వాళ్ళందరూ ఉన్న వాళ్ళు కూడా బయట ఉండే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ ఎలాంటిది చూసుకుంది? అక్కడ మా సిపి హైదరాబాద్ గారి ఆదేశం మేరకు సఫిషియెంట్ బందోబస్తు పెట్టి అక్కడ ఎవరిని ప్రజలు కూడా ట్రాఫిక్ ఆటంకం కాకుండా అక్కడ మేము అందరం ఎవరు రాంగ్ పార్కింగ్ చేసుకోకుండా అందరినీ కూడా మా స్టాఫ్ మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాపర్గా అంతా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందుకనే ముందుగానే మేము ట్రాఫిక్ విభాగం నుంచి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా పాసులు లేకుండా రావద్దని మేము ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరిని ప్రజలను. ట్రాఫిక్ సంబంధించి అంటే ఎంతమంది ఇక్కడ పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు? దాదాపు ఒక 200 మంది దాకా ట్రాఫిక్ ఈ రూట్స్లో అంతా డిప్లాయ్ చేయడింది. అందుకే ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాళ్ళు సాఫీగా ట్రాఫిక్ సాగే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా అని చెప్పారు ఈవెంట్? ఇది సాయంత్రం మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపలనే కంప్లీట్ చేసుకోవాలి 9 కల్లా. అంటే గతంలో మనం దేవరా ఈవెంట్ చూస్తుంది, అక్కడ ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కదా, అది ఎలా మరి ఇప్పుడు కూడా ఎలాంటి సాల్వ్ చేయబోతున్నారు? లేదు, అందుకని ట్రాఫిక్ ఆంక్షలు అంటే వాళ్ళకి ప్రజలు ఇబ్బంది పడకుండా కొన్ని సూచనలు చేస్తున్నాం మేము. ఆంక్షలు కూడా కాదు, సూచనలు చేస్తున్నాం. సామాన్య ప్రజలకు ఎవరు ఇబ్బంది పడకుండా పాసుల వరకు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు కదా. సెలబ్రిటీస్, సినిమాకి సంబంధించినటువంటి నటీనటులు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా దాంతో పాటు ఇప్పటి వరకు ఏ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు డైరెక్టర్ సుకుమార్, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. మరి డైరెక్టర్ సుకుమార్ ఏం మాట్లాడతాడు అనేది చూస్తుంటే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్తో, తెలుగు ఫ్యాన్స్తో ఇంతవరకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి తన ఫ్యాన్స్ అంటే ఆర్మీ గురించి ఏం చెప్తాడు అనేది కూడా చూడాలి. ఇక మరొక వైపు గతంలో చెన్నై ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ కూడా కొంత కామెంట్స్ చేయడం జరిగింది. అది కొంత వివాదాస్పదం అవటము, ఆ తర్వాత ప్రొడ్యూసర్ రవిశంకర్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మరి ఇటు పుష్ప ఈవెంట్కి మరి దేవిశ్రీ ప్రసాద్ కూడా వస్తాడా అనేది కూడా చూడాలి. వస్తే మరి ఏ విధంగా ఉంటుంది స్టేజ్ పైన అనేది చూడవచ్చు. పెర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు కూడా చేస్తారంటున్నారు. బన్నీ అండ్ రష్మిక కూడా కలిసి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతున్నట్టుగా, అంటే ఒక బిట్ ఒక సాంగ్లో ఉన్నటువంటి ఒక డ్యాన్సింగ్ స్టెప్ను కూడా ఇక్కడ స్టేజ్ పైన కూడా వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలని మేకర్స్ చూస్తున్నారు. మరి ఒకవైపు చూస్తేనే మబ్బుతో కూడా ఉంది కాబట్టి వర్షం పడకపోతే మాత్రం ఈవెంట్ చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ
వర్షం పడితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈవెంట్ ఇక్కడ లోపల కానీ బయట కూడా అటు ఫ్యాన్స్ ఇటు మేకర్స్కి అందరికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఇక్కడ ఈవెంట్ ఏ విధంగా చేస్తారు మేకర్స్ అనేది కూడా. కెమెరామెన్ ఫాస్ట్తో వెంకట్, 10 TV.